వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హరిత. రేవంత్ రెడ్డి సర్కార్ ఆశా వర్కర్లని గాలి కుదిలేసిందా అంటే అవుననే గళాలు వినిపిస్తున్నాయి. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, కోటిలో ఆశా వర్కర్లంతా కలిసి ధర్నా చేస్తున్నారు. తమకిచ్చిన హామీలను ఎలక్షన్ సమయంలో వాళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి అంటూ ఆశా వర్కర్లు చాలా పెద్ద ఎత్తునే ఈ ధర్నా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు ఈ ఆశా వర్కర్లు ధర్నా చేయడానికి గాను పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ సీఐ చెంప పగలగొట్టింది ఒక మహిళ, అయితే ఇంతలా వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అనే విషయాలు ఒకసారి లోతుగా పరిశీలించినట్టయితే గనక ఆశా వర్కర్లని ప్రభుత్వం ఏ పథకాలు అయితే ప్రవేశపెడుతుందో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆ పథకాలన్నిటికీ కూడా ఆశా వర్కర్లనే ప్రభుత్వం యూజ్ చేసుకుంటుంది. మరి వాళ్ళని యూజ్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళని వాడుకుంటున్నప్పుడు నిరంతరం వాళ్ళు ఏ కొత్త పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ముందుగా ప్రజల దగ్గరికి వెళ్ళేది ఆశా వర్కర్ల రూపంలోనే. మరి అలాంటి ఆశా వర్కర్లని ఇవాళ గాలి కొదిలేసిందా రేవంత్ ప్రభుత్వం అంటే అవుననే అనాలి. ఎందుకు ఇంత వివక్ష, ఎందుకంత నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది రేవంత్ ప్రభుత్వం? మరి తక్షణమే దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా. ఇవాళ వాళ్ళు సాటి మహిళలు అలా రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, వారిలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వారి శ్రమ దోపిడీ జరుగుతుందని అయితే మనం చెప్పచ్చు. ఎందుకంటే ఏ పథకం ప్రవేశపెట్టినా ముందుగా స్పందించేది వాళ్లే, ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లేది వాళ్లే. అయితే ఇక్కడ 24 గంటలు కూడా వారి రూపంలో ఏదో రకంగా ప్రజలు వారి సేవలు పొందుతూనే ఉన్నారు. మరి ప్రజలంతా కూడా ఇవాళ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించడం కాదు, సపోర్ట్ చెయ్యాలి కూడా. అయితే 24 గంటలు కూడా పేదవారికి ఏ ఆపద వచ్చినా, అంటే హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముందుగా ఆశా వర్కర్లనే అప్రోచ్ అవుతున్నారు. ఏదైనా జ్వరం వచ్చినా, ఏ అర్ధరాత్రి వేళ ఏదైనా దగ్గు వచ్చినా, లేకపోతే సడన్గా వామిటింగ్స్ అవ్వడం కానీ, ఇలాంటివి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, చిన్నపిల్లల్లో ఏమైనా తేడాలు జరిగినా, సో వాళ్ళకి ముందుగా అందుబాటులో ఉండేది ఆశా వర్కర్లే.